టైఫాయిడ్ జ్వరం అంటే విష జ్వరం. ఆ జ్వరం వేడి, ఆ వేడి ఎందుకంటే అగ్ని నేత్రంట, విషం ఎందుకంటే పాములు, కంఠంలో విషములు పాములు. అందుకని మాకు ఈ విష జ్వరం వచ్చిన శివభక్తులు కాకపోతే మాకు ఈ బాధ తప్పేదయ్యా. సలలిత సీత భూమిధరజా ప్రియ సంగమకాంక్ష సాంబుడు అగ్గళకర పాల భాగముల గ్రాలెడు హాలగలాగి హవ్యవాగుల త్యజింప వారుకడు నుగ్రత భూని తదీయులం ప్రజన్ కలగగజేయుటొప్పు ప్రతికారమటంసు ఎసరేగిరోయనన్. ఇంత అద్భుతంగా ఉంటుందండి తెలుగు కవిత్వం. ఆ పద్యాలు కోల్పోవడం జీవితం కోల్పోయినట్టు లెక్క. ఇవాళ పిల్లలకి పాఠ్యపుస్తకాల్లో కూడా లేవు పద్యాలు. ఏమన్నా అంటే అర్థం చేయించడానికి మేము ఉన్నాగా ఇక్కడ, మేము దీనికి పని లేక మీకు అన్నీ అర్థమైపోతే మాకు ఎలా వస్తాయి డబ్బులు? ఉపాధ్యాయుడు ఉన్నది ఏమో 4 ముక్కలు చెప్పడానికి. పద్యం అర్థం కాదు అనకూడదని శ్రమపడి అర్థం చేసుకోవాలి. అది శివతత్వం. అన్ని అమంగళ ద్రవ్యాలు ఉంటాయి, కానీ సర్వమంగళాపతి ఆయన. అంటే ఆయన త్యాగయోగి, శ్రీ మహావిష్ణువు భోగయోగి. చుట్టూ భోగ పదార్థాలన్నీ ఉంటాయి. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థగ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితంగక శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ ముక్త పీయూష వర్షైః ఆనందీ నః పునీయాత్ హరినళిన గదా శంఖపాణిర్ముకుందః. పాల సముద్రం తెలుపు, శ్వేతద్వీపం తెలుపు, వైకుంఠం తెలుపు, ఆదిశేషుడు తెలుపు. అన్నిటి మధ్య ఈయన ఒక్కడే నలుపు, ఎందుకంటే ఎవరు గుర్తుపట్టరని. ఈయన కూడా తెల్లగా ఉంటే వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఆ పైన ముత్యాల వాన కురుస్తోందిట. మౌక్తికైర్మాల క్లుప్తాసనస్థక, మౌక్తికముల మాల, ముత్యాల దండలు ధరించాడు స్వామి. స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగక, స్ఫటికాలు అలాంటి ఎంత స్వచ్ఛమైనటువంటి ముత్యాలు, స్ఫటికాలు ఆయనకి శరీరానికి అలంకారాలుగా ఉన్నాయి. శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితై ముక్త పీయూష వర్షై, అమృత వర్షం కురుస్తోందుట, అది తెల్లగానే ఉంది. శుభ్రమైనటువంటి ఆకాశం, శుభ్రమైన మేఘాలు అన్ని తెల్లగానే ఉన్నాయట. అన్నింటిలో స్వామి ఒకటే నల్లగా ఉన్నట్టు, ఎవరైనా నన్ను గుర్తుపట్టరేమో. ఇన్ని వైభవాల మధ్యలో కూడా శ్రీ మహావిష్ణువు యొక్క ధ్యానం, ఆత్మధ్యానం చేస్తూ ఉన్నాడు అర్ధనిమీలిత నేత్రాలతో. ఇన్ని అమంగళ ద్రవ్యాల మధ్యలో, పాముల మధ్యలో, బూడిద మధ్యలో, ఏనుగుతోళ్ల మధ్యలో, భయంకరమైన విషాలు, అగ్నుల మధ్యలో, శ్మశానం మధ్యలో కూర్చుని శివుడు ఆత్మధ్యానం చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ ది హిందూ ఫిలాసఫీ. నీకు ఉన్నా సరే ఆత్మధ్యానమే, లేకపోయినా ఆత్మధ్యానమే. ఉండేది శాశ్వతం కాదు, లేకపోవడము శాశ్వతం కాదు. ఉండడం ఒక స్థితి, లేకపోవడం మరో స్థితి. అంతే. ఉన్నవాళ్ళు ఎంతో మంది లేకుండా పోవడం చూశాం, లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నవాళ్ళు అవ్వడము చూశాం. మన కళ్ళ ముందు చూశాం, ఎక్కడికో పోవక్క. 1,73,000 కోట్లు మింగేశాడు పెద్ద మనిషి రాజా. ఇవాళ చాపకూడు తింటున్నాడు జైల్లో కూర్చుని. ఏమైపోయినాయండి ప్రభుత్వాలని? ఏమైపోయినాయి? ఇదిగా మనం ఏం చేసినా బయటపడమనుకున్నారు, పడిందిగా. వీళ్ళ కోసం ప్రత్యేకంగా తీహార్ జైల్లో కొన్ని సెల్స్ పెట్టారు, ప్రత్యేకంగా కొన్ని గదులు పెట్టారు. ఏమైనా 1,73,000 కోట్లలో ₹1 ఆ మనిషి ఇప్పుడు తినగలడా? అన్నీ తిన్నాం ఉన్నాం. అంటే మనకు చాలా మంది సంపదలు అంతే, అక్రమంగా చేసి సంపాదించడం, ఉంది అని గొప్పలు చెప్పుకోవడం, అదంతా నువ్వు అనుభవించట్లా. వాస్తవంగా నేను ఎంత అనుభవిస్తున్నాను అని ఆలోచించిన వాడు ఎవడు అక్రమంగా సంపాదించడు. ఎందుకంటే సక్రమంగా సంపాదించిందే ఎక్కువ, అదే మనం తినట్లేదు. అది ఎవరెవరో తింటున్నారు, పిల్లలు, మనవలో, వాళ్ళు వీళ్ళు వచ్చిన చుట్టాలో తింటున్నారు. కష్టపడి 2 ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నాం. పిల్లాడు మొదటి పుట్టినరోజున ₹1,00,000 ఖర్చు పెడుతున్నాం. ఏమైపోయిందమ్మా? క్షవరం అయిపోయి మీ జీతాలన్నీ ఒక్క పుట్టినరోజుకి. ఇంతకీ వాడికి తెలియదు అది పుట్టినరోజు మరే రోజు, వాడికి తెలియదు. వాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టాం, మనం పెద్ద పార్టీలు చేసాం, దానికి ₹1,00,000 ఖర్చు పెట్టాం. ఎన్ని నెలల జీతాలు ఎగిరిపోయినా ఈ పార్టీ కోసం. ఇందులో నువ్వు తినదంతా నిజంగా పిల్లాడికి పెట్టింది ఎంత. అందుకంటే ఆ తల్లు, ఆడపడుచో, వదిన గారు, అత్తగారు, చుట్టాలు ఎవరో ఆ ఉయ్యాల దగ్గర కూర్చొని రెండు మంచి పాటలు పాడితే వాడు ఆనందంగా పడుకుంటాడు, ఆనందంగా వింటాడు. అదే పుట్టినరోజు. లేకపోతే ఇంతమందిని పిలిచి ఇవన్నీ పెట్టడం. ఇన్ని తినేసిన వాళ్ళు ఏమంటారో, ఏదో చేశారు కానీ వాళ్ళ సంపాదనకి ఇది ఎంత అంటారు కొంతమంది. అడ్డంగా సంపాదించారు, చేయకేం చేస్తారు. ఎటు తిరిగి వ్యతిరేక వ్యాఖ్యానాలే. పెట్టింది తిని ఆనందించేవాడు ఒక్కళ్ళేడు. దీనికోసం మనం ఖర్చు పెడుతున్నాం. సక్రమంగా సంపాదించిన ఖర్చు ఇలా తగలబడుతూ ఉంటే దీనికోసం అక్రమ సంపాదన ఉంటే నాకు అర్థం కాని విషయం. ఇందులో ఏది మనం అనుభవించట్లా. అది శివుడు తత్వం. నువ్వు అనుభవించేది ఏమిటో చూసుకో. వాస్తవంగా నువ్వు అనుభవించినప్పుడు నీకు దేనికి ఇవన్నీ చుట్టూ ఉండి భారం, అవన్నీ కాపలా కాసుకోవడం.
శ్రీ మహావిష్ణువు అందుకే అన్ని చుట్టూ లక్ష్మీదేవి, గరుత్మంతుడు, నారద తుంబురులు వీళ్ళందరూ ఉన్న ఆయన దృష్టి ఆత్మధ్యానం మీద, శివుడి దృష్టి ఆత్మధ్యానం మీద. ఈయన ఉన్నవాడు, ఆయన లేనివాడు. ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు అనుకుని భోగయోగ్యంగా ఉండాలి, లేనివాడు శివుణ్ణి అనుకుని త్యాగయోగ్యంగా ఉండాలి. సరిగ్గా షిరిడీ సాయి త్యాగయోగి, సత్యసాయి భోగయోగి. షిరిడీ సాయి మసీదు, ఇటక, చిరిగిపోయిన చొక్క, గరీబు, ఫకీరు, అయినా పరమాత్మే. సత్యసాయి సరిగ్గా పుట్టపర్తి, మరో వైకుంఠం, కొన్ని వేల కోట్ల డబ్బులు, బంగారం. ఇన్ని ఆరోపణలు వచ్చినానండి. భక్తులు ఎలా ఉన్నారో చూడండి. సచిన్ టెండూల్కర్ ఒక్కడే బంగారం పోతతో విగ్రహం చేయించండి, ఖర్చు మొత్తం నేను ఇస్తానన్నట్ట. అమెరికా భక్తుడు బంగారం పోతేం కర్మ మా స్వామికి, మొత్తం బంగారం విగ్రహం చేయించండి నేను ఇస్తానని చెప్పేట. అది బాబా, అది భక్తి, అది హిందూ ధర్మం. ఆ మహత్తరమైన శక్తి మనల్ని ఆవహించే వరకే, ఆవేశించే వరకే. అది ఆవేశించిందంటే ఈ సంపదలు ఏమి ఉండవు, మనకు అక్కలేదు ఇవన్నీ. తోసిపారేస్తే అధవ సంతానం. ఆత్మ అర్థమైందనమాట వాడికి. భోగయోగేన త్యాగయోగేన. శ్రియాజుష్ట కేయూరకం శ్రీనివాసం. పాండురంగస్వామి ఇక్కడ కేయూరకం, ఇక్కడ వంకి అంటారు ఆడవాళ్ళు ధరిస్తే, మగవాళ్ళు ధరిస్తే అంగదం అంటారు, కేయూరం అని కూడా అంటారు. శ్రియాజుష్ట కేయూరకం. ఆ వంకిని ఇక్కడ ధరించే కేయూరాన్ని అమ్మవారు స్వయంగా తొడుగుతుంది. నేను తొడుగుతాను అంటే ఆవిడ తొడగడం ఎందుకు సరదా తెలుసా? భర్త జబ్బ పట్టుకోవచ్చు, అదో ఆనందం. జబ్బల బని నేసి కూర్చుంటే అదో ఆనందం. అనుభవించి చూడండి. ఓ ఫుల్గా బని వేసుకుని గడలుంగి వేసుకుని కూర్చోకూడదు, కషాయాళ్ళగా, అదో పోజు, అదో అందం. ఈ జబ్బ ఇలా రాస్తూ ఉంటే భార్యగా ఆనందంగా ఉంటుంది. రాయని వాళ్ళు కాసేపు ఏం పోయిందట. శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవి చేస్తున్న సేవ మనం ఓ మొహమాట పడిపోతున్నాం ఇక్కడ. శ్రియాజుష్టకేయూరకం. నేను అలంకరిస్తా అని చెయ్యిలా పట్టుకుని జాగ్రత్తగా ఇలా పెట్టి ఆ వెనకాల తాడు ఇలా కట్టి బాగుందా అంటుంది. బాగుంది, నువ్వు పెట్టావు కాబట్టి బాగుంది అంటాడు. అది వాడు ఆనందించే మాట. గుట్నే బాగుంది అనకూడదు, నువ్వు పెట్టావు కాబట్టి బాగుంది అనాలి. అనుభవం మీద చెబుతున్నా, అప్పుడు వాడు నవ్వుతారు.